హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అర్జెంట్ వర్క్ మీద రోడ్డుపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మీ వెహికల్ ఆపేసి అండ్ మీ వెహికల్ చెక్ చేసి మీ వెహికల్ మీద ఉన్న పెండింగ్ చలనాస్ అన్ని ఇప్పుడే క్లియర్ చేయండి అని చెప్తే మీరు షాక్ అవుతారు కదా. నేనేం చేశాను, ఈ చలనాస్ అన్ని నాకు ఎలా పడ్డాయి అని అనుకుంటాం కదా. అలా ఆ సిచ్యువేషన్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. యాక్చువల్లీ చాలా సార్లు మనకి తెలియకుండా చాలా చలనాస్ పడిపోతాయి. ఒక్కసారి కెమెరా క్యాప్చర్ అయ్యి ఉండొచ్చు, లేదా సిగ్నల్ దగ్గర మనం లేట్ గా ఆపేసి ఉంటాం, లేకపోతే పార్కింగ్ రాంగ్ ప్లేస్ లో పెట్టి ఉంటాం. అలా చిన్న చిన్న విషయాల వల్ల చలనాస్ పడిపోతుంటాయి, కానీ మనం తెలుసుకోకుండా ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా టెన్షన్ పడకండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను ఈ వెహికల్ మీద ఎన్ని చలనాస్ ఉన్నాయో, ఎలా చూడాలో, అవి ఎలా పే చేయాలో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో ఎం పరివాహన్ అని ఎంటర్ చేయండి. ఎం పరివాహన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అనేది చూడండి. సో లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ అబౌట్ అస్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులోని ఆన్లైన్ సర్వీసెస్ కింద ఈ చలానా అని ఉంటుంది. సో ఈ చలానా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ చలానా మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలాగ వస్తుంది. సో ఇక్కడ మీకు ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, వీటితో మీకు అవసరం లేదు. సో కింద గెట్ చలానా డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ వస్తుంది చలానా డీటెయిల్స్ అనేది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటుంది: చలానా నెంబర్, వెహికల్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్. సో ఈ 3 ఆప్షన్స్ మీద మీరు దేంతోనైనా మీ వెహికల్ చలానా అనేది చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే వెహికల్ నెంబర్ మీద నేను చలానా చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు వెహికల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయండి. మీ వెహికల్ నెంబర్ అనేది ఏదో దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు వెహికల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని చలానాస్ పెండింగ్ ఉన్నాయో మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎవరైతే పేరున్నారో వాళ్ళ నేమ్ వస్తుంది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ దేని మీద కంప్లైంట్ రేజ్ అయిందో చూపిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, అండ్ లేకపోతే ఆర్సీ నెంబర్ మీద అయితే ఆర్సీ నెంబర్. సో చలానా నెంబర్స్. సో మీకు చలానా డేట్ కూడా ఇక్కడ ఉంటుంది, మీకు ఎప్పుడు చలానా అనేది ఫైల్ అయ్యిందో. సో ఇక్కడ చలానా ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు వెరిఫై చేసుకోవచ్చు మీకు ఎప్పుడు పడింది, ఎక్కడ పడింది, ఎలా పడింది అని. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఈ చలానా అనేది మీరు పే చేయాలి. సో ఎలా పే చేయాలంటే ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ దగ్గర చూపిస్తుంది. ఇక్కడ పే నౌ ఉంది కదా, సో ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. సో ఆ నెంబర్, మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేశాక ఇక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఎంత అమౌంట్ ఉంది, 235 రూపీస్ ఉంది. సెలెక్ట్ పేమెంట్ గేట్వే ఉందా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కింద ఐ యాక్సెప్ట్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర చాలా పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈజీ మెథడ్ లో ఏదంటే యూపీఐ. సో యూపీఐ క్లిక్ చేసేవరకు మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ యూపీఐ ఐడి లేదా యూపీఐ క్యూఆర్. సో క్యూఆర్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి యూపీఐ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. పేనా వన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. సో మీరు ఏ యూపీఐ పేమెంట్ ద్వారా అయినా మీరు పేమెంట్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ పే చేయండి. సో మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత, మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇలా రిసిప్ట్ వస్తుంది. చలానా పేమెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, మీ వెహికల్ కి పడిన చలానాస్ అన్ని ఈ విధంగా పే చేయండి. సో నెక్స్ట్ టైం మీరు ట్రాఫిక్ పోలీస్ తిరిగినప్పుడు మీ వెహికల్ కి 0 చలానాస్ ఉంటే వాళ్ళు వెంటనే వదిలేస్తారు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన తెలుగు గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.